వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటారు కదా, రిగార్డింగ్ ఇన్కమ్ ట్యాక్స్. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎవరికి కడతాము, ఎందుకు కడతాము, ఎవరెవరు కట్టాలి, అసలు కట్టకపోతే ఏమవుతుంది, ట్యాక్సెస్ తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఈ వీడియోలో మనం అవన్నీ తెలుసుకుందాం. సో నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నౌ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి? ద ట్యాక్స్ విచ్ వి పే ఆన్ అవర్ ఇన్కమ్. మన సంపాదన మీద మనం కట్టే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఎవరికి కడతాము? ఇన్కమ్ ట్యాక్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం పే చేస్తాము. సో అండ్ ఎవరెవరు కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎవరెవరు కట్టాలి అంటే, ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక నార్మల్ ఇండివిజువల్ పర్సన్ పర్ యానమ్కి 2,50,000 కంటే 2,50,000 ఆర్ 2,50,000 కంటే ఎబో ఎర్న్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇండివిజువల్. ఇన్ కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్ అంటే అబోవ్ 60 అండ్ 60 అబోవ్ వాళ్ళు అప్ టు 3 lakhs వరకు కట్టవసరం లేదు. 3 lakhs నుంచి కట్టాలి పర్ యానమ్. 3 lakhs కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 80 అండ్ 80+ వాళ్ళు అప్ టు 5 lakhs వరకు కట్టవసరం లేదు. ఫ్రమ్ 5 lakhs అండ్ 5 lakhs టు అబోవ్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అసలు ఎందుకు కట్టాలి, ఎందుకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎందుకు కడతాము అంటే, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే మనం కట్టే ఈ ఇన్కమ్ ట్యాక్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది ఒక ఇన్కమ్. ఆ ఇన్కమ్ని వాళ్ళు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిఫెన్స్, పోలీస్ ఎక్సెట్రా వీళ్ళ పర్పస్ కోసం, కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క మనీ, ఆ ఇన్కమ్ని మొత్తం వాళ్ళు యూజ్ చేస్తారనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో అండ్ నెక్స్ట్, అసలు కట్టకపోతే ఏమవుతుంది, మనం కట్టకపోతే ఏమవుతుంది అంటే, నవడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. సో ఎక్కడైనా డిజిటల్ అయిపోయింది. సో యువర్ ఆధార్, పాన్ ప్రతి ఒక్కటి లింక్ అయిపోయి ఉంది, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో వాళ్ళకి తెలియదు అని మనం అనుకోకూడదు. బికాస్ మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అవర్ శాలరీ నుంచి, ఇప్పుడు శాలరీ బ్యాంక్లోనే క్రెడిట్ అవుతుంది. లైక్ మీరు ఏమన్నా ఎసెట్స్ అమ్మినా, క్యాపిటల్ గెయిన్స్ ఆర్ క్యాపిటల్ ఏదైనా కానీ మీకు అక్కడ ప్రతిదీ ఆధార్తో, పాన్తో లింక్ అయిపోయి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలిసిపోతుంది, మన ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది. సో ఇలాంటి వాళ్ళు తెలిసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్స్కి వస్తారు. అప్పుడు మనకి పెనాల్టీస్, ఫైన్స్ అవన్నీ ఉంటాయి. అప్పుడు మనం నార్మల్ కట్టేగా ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా డబుల్ అయిపోతాయి అన్నమాట. డబుల్ త్రిబుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి మనం ముందుగానే ఇన్కమ్ ట్యాక్సెస్ కట్టుకోవడం బెస్ట్. ఓకే, అండ్ మనం కూడా మన కంట్రీ డెవలప్మెంట్లో ఒక పార్ట్ అవుతాం అన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు. అండ్ ఇది మెయిన్ పార్ట్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే ఇది ఒక ఫస్ట్ మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. డిసడ్వాంటేజ్ అంటే గవర్నమెంట్ వాళ్ళు రైట్స్కి వస్తారు. సో ఆ రైట్స్కి వచ్చినప్పుడు మన పెనాల్టీస్, ఫైన్స్ అవన్నీ పడతాయి. సో నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడం బెస్ట్. సో అండ్ నెక్స్ట్, హౌసింగ్ లోన్. మనం ఇన్ కేస్ హౌసింగ్ లోన్స్ తీసుకుంటాం కదా, అప్పుడు మన ఐటీఆర్ రిటర్న్స్వి అడుగుతారు. అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫారెన్ వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు అడుగుతారు అనమాట మన రిటర్న్స్. సో మనం ఐటీఆర్ ఎప్పటికప్పుడు ఇన్కమ్ ఉన్నప్పుడు, ఈ లిమిట్ మనం క్రాస్ చేసినప్పుడు 2,50,000 ఆర్ 3 lakhs ఆర్ 5 lakhs అకార్డింగ్ టు అవర్ ఏజ్ మనం క్రాస్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ని మనం పే చేసుకోవడం ఇట్ ఈస్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్, అసలు మనం ఇన్కేస్ ట్యాక్స్ తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే మనకి ట్యాక్స్ ప్లానింగ్ ఇచ్చారు, ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలి అని. సో ఎలా తగ్గించుకోవాలి అంటే, మన హౌసింగ్ లోన్ మీద ఉండే ఇంట్రెస్ట్ని డిడక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, అకార్డింగ్ టు సెక్షన్ 80C ప్రావిడెంట్ ఫండ్ కింద, చిల్డ్రన్స్ ట్యూషన్ ఫీజ్ కింద ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ 3 మీద అప్ టు 1,50,000 వరకు డిడక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, అకార్డింగ్ టు సెక్షన్ D
హెల్త్ చెకప్ మీద అప్ టు 50,000 వరకు డిడక్షన్ తీసుకోవచ్చు. అండ్ అకార్డింగ్ టు సెక్షన్ జీ డొనేషన్స్ ఫర్ చారిటీ కానీ అలా డొనేషన్స్ చేసినప్పుడు కూడా వీ కెన్ టేక్ ఇట్ యాజ్ డిడక్షన్. నెక్స్ట్ అకార్డింగ్ టు సెక్షన్ టీటీఏ. ఆ టీటీఏ ఏంటి అంటే సేవింగ్స్, మనం సేవింగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ సేవింగ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అప్ టు 10,000 వరకు ఉంటే ఓకే. ఇన్ కేస్ 10,000 కన్నా దాటితే వీ హ్యావ్ టు పే. సో 10,000 వరకు లిమిట్ ఇచ్చారు. సో ఇలా మనకి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ప్లాన్స్ ఇచ్చారనమాట. ఈ ప్లాన్స్ ప్రకారం మనం ట్యాక్స్ తగ్గించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మనం ట్యాక్స్ తగ్గించుకోవాలి అనుకుంటే ఉన్న ఇన్కమ్ని చారిటీకి ఇవ్వచ్చు, ఇలా పెన్షన్ ఫండ్కి అలా మనం ఇచ్చుకొని మన ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. ఇన్కమ్ తగ్గిపోతుంది, సో ఆటోమేటిక్గా ట్యాక్స్ కూడా తగ్గిద్ది అనమాట. సో మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఇయర్లీ మన ఇన్కమ్ మీద వచ్చిన మన సంపాదించిన ఇన్కమ్కి మనం ట్యాక్స్ పే చేయడం బెస్ట్. ఎప్పటికప్పుడు మనం పే చేయాలి. సో మనం గవర్నమెంట్కి ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఫర్ అవర్ కంట్రీ డెవలప్మెంట్. సో ఇదన్నమాట. అండ్ ఇవన్నీ కాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంకొకటి ఇచ్చింది. అదేంటి అంటే రిబేట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ డిడక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది కనుక అప్ టు 12,500 వరకే ఉంటే మీరు రిబేట్ తీసుకోవచ్చు. అంటే 12,500 వరకు ఉంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్ పే చేయవసరం లేదు. ఇన్ కేస్ 12,500 కంటే ఎక్కువ ఉంటే కనుక ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డిడక్షన్స్ పోగా 12,500 ఉంటే కట్టవసరం లేదు. ఇన్ కేస్ ఎబో ఉంటే కట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను రిగార్డింగ్ దిస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీటిల్లో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కింద నేను మెయిల్ ఇస్తాను. ఆ మెయిల్లో అన్నా మీరు నన్ను ఏమైనా డౌట్స్ ఉన్నా క్వెరీస్ ఉన్నా నాకు అడగచ్చు. సో డ్యూటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పటికప్పుడు ఇయర్లీ ఫైల్ చేసుకోండి. బీ సేఫ్, హ్యాపీగా ధైర్యంగా ఉండండి. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.